ఎన్నోసార్లు సైకలాజికల్ కేసెస్లో నేను చూసే వాటిల్లో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే రకరకాల రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి తలెత్తి వస్తూ ఉంటాయి. మేము ఎన్ని చేసినా అవతల వాళ్ళకి అర్థం కాలేదండి, మేము ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం మాతో ఇలాగే చేశారండి, సంవత్సరాలు మేము చేశామండి. అవన్నీ వదిలేసేయండి. అవి చేశాము అని చెప్పుకోవడం కూడా పాపం కిందకే వస్తుంది, పుణ్యాన్ని హరింపజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు మన గురించి ఆలోచించే విధానాన్ని ఏ రకంగా మార్చుకోవాలో సైకలాజికల్గా నేను మీకు ఇవాళ నేర్పించబోతున్నాను. వాళ్ళు ఏ రకంగా అయినా ఆలోచించనివ్వండి, వాళ్ళు ఎన్నిసార్లైనా ఫోన్ చేయకపోనివ్వండి, ఎన్నిసార్లైనా మీ పట్ల ఏ రకంగా అయినా ప్రవర్తించనివ్వండి, బట్ మీరు మీ థాట్ ప్రాసెస్లో, మీ మైండ్లో, మీ మనసులో వాళ్ళ గురించి ఎంత సవినయంగా మీరు ఆలోచిస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతో భక్తిపరంగా కనుక వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే వాళ్ళు చేసిన మంచినే, ఆ మంచి ఒక్కటే ఉండుగాక ఇబ్బంది లేదు, ఆ ఒక్క విషయాన్నే మళ్ళీ ఎన్నిసార్లు పర్లేదు, ఆ ఒక్కటే ఉంది కదా మనకి, ఆ ఒక్క విషయాన్నే మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు మనకి మంచి చేశారు అనేది కనుక ఆలోచించినట్లయితే వాళ్ళ మనసుల్లో మీ పట్ల ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సైకాలజీ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అండి. సైకాలజీ ఈజ్ సింపుల్ మైండ్ కాన్షియస్నెస్. మెంటల్గా మనం ఎంత కాన్షియస్గా మన బిహేవియర్ మనం పెట్టుకుని మనం అవతల వాళ్ళ పట్ల మనం మసులుతున్నాము అనేదే ఇంటర్నల్ సైకాలజీ. ఆ ఇంటర్నల్ సైకాలజీని మనం ఎక్స్టర్నల్గా ఏ రకంగా చూపిస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పట్ల మీరు పాజిటివ్ థాట్ని కనుక ఇచ్చినట్లయితే చాలా చక్కగా మీకు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది బయలుదేరుతుంది. ఎంతోమంది మీ రిలేషన్స్ని వాళ్ళు చేస్తున్న దాన్ని రివర్స్ చేసి ఆలోచించండి, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఎంతమంది ఈ రకంగా కలిసిపోయారో చెప్పండి, ఐల్ బీ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్.